నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు కేసులో హైకోర్టు తీర్పు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దొంగ ఓట్ల పేరుతో వైకాపా కుట్ర. బాపట్ల జిల్లాలో భారీగా తెదేపా సానుభూతి పరుల ఓట్ల తొలగింపు. వైఎస్ఆర్ జిల్లాలో పొట్లదుర్తిలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని ఒకే కుటుంబంలో 4 మృతి. గుంటూరు జిల్లా పొన్నూరులో స్థానికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం. సత్రం స్థలంలో ఉంటున్న పేదల్ని ఖాళీ చేయించేందుకు యత్నం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా. మరో గంటలో షెడ్యూల్ విడుదల. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. అమరావతి రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. సిఐడి తనపై దాఖలు చేసిన అమరావతి రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్తో పాటు అంగళ్లు ఘటన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెల్లడించిన ధర్మాసనం చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ల కొట్టివేతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, కొద్దిసేపటి కిందట హైకోర్టులో 3 పిటిషన్లు ఏదైతే చంద్రబాబు 3 కేసుల్లో బెయిల్ పిటిషన్ను కోరుతూ దాఖలు చేసిన వాటిపైన ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 3 పిటిషన్లు కొట్టివేస్తూ కొద్దిసేపటి కిందటే న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రధానంగా దానికి సంబంధించి ఒక డీమ్డ్ టు బి కస్టడీ అనే అంశాన్ని సంబంధించి వీటిని కొట్టివేసినట్లు మనకి తెలుస్తుంది. దీనిపైన ఏం జరిగిందని తెలిపేందుకు మనతోటి న్యాయవాది బాలా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు 3 పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇందులో ప్రధానంగా అసలు ఏం జరిగింది? అంటే ఈరోజు ఏదైతే 3 పిటిషన్లు ఆర్డర్కి వచ్చి ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అది మెరిట్స్లోకి వెళ్లకుండా నేను ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఓన్లీ డీమ్డ్ కస్టడీ అనే దాని మీద నేను డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పడం అయితే మనకు జరిగింది. అయితే డీమ్డ్ కస్టడీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డీమ్డ్ కస్టడీ కింద ఎందుకు డిస్మిస్ చేస్తున్నారని చెప్పడం జరగడం ఎందుకంటే యాంటిసిపేషన్ బెయిల్గా ఏదైతే వేస్తున్నారో ఈ బెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయి ఉన్నారు, దాన్ని కస్టడీ కింద తీసుకునే అవకాశాలు లేవు. పీటీ వారెంట్ ఏదైతే వేస్తున్నారో అవి కూడా పెండింగ్స్ ఉన్న సందర్భంలో దీన్ని తీసుకోవడానికి లేదు అని చెప్పేసి అని కస్టడీని రిజెక్ట్ చేస్తూ అలానే పిటిషన్స్ని కూడా డిస్మిస్ చేస్తూ జరగడం అయితే జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఒక ప్రిన్సిపల్ అనేది బేసిక్గా మనకుంది, జైల్ ఈస్ ఎక్సెప్షన్, బెయిల్ ఈస్ రైట్ అనేది. ఎప్పుడైనా కూడా ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ప్రతి మనిషికి ప్రతి పౌరుడికి యాంటిసిపేషన్ అంటే అరెస్ట్ కాకముందు యాంటిసిపేషన్ బెయిల్ వేసుకోవడము, అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వేసుకోవడము సర్వసాధారణంగా జరిగే అంశమే. దాంతోపాటు అరెస్ట్ ఎప్పుడు చేస్తారు ఏంటనేది కూడా మనం ఒకసారి గమనించుకుంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకపోవడమో, లేకపోతే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడమో, లేకపోతే విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ని ఎక్కువ శాతం అంటే కేసుని డైల్యూట్ చేసే విధంగా పాసిబిలిటీస్ ఉన్నాయి అని అనుకున్న సందర్భాలలోనే ఎక్కువ వరకు మనకు అరెస్ట్ అనేది చేస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తారన్న సందర్భంలో కూడా ఎందుకు అరెస్ట్ చేశారు అంటే చాలా వరకు ప్రజల్లో నుంచి వచ్చే ఒక అంశం ఏంటంటే పొలిటికల్ వెండేటా ఉందని మాత్రమే చెప్పుకుంటున్నారు. బట్ పొలిటికల్ వెండేటా ఉందా లేదా అనేది ఇప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు అది బయట మాట్లాడుకునే అంశాలు. కానీ ఇక్కడ ఇప్పుడు మనకు బెయిల్ ఇంపార్టెంట్, యాంటిసిపేషన్ బెయిలా లేకపోతే రెగ్యులర్ బెయిల్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో ఏదైతే డిస్మిస్ అయిందో మరి ఎక్కడికి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేకపోతే ఏంటనేది చాలా మందిలో ఉన్న ఇప్పుడు ఒక తర్జన భర్జన. కాబట్టి
లోయర్ కోర్టులో కూడా, ట్రయల్ కోర్టులో కూడా దీన్ని డెఫినెట్గా అక్కడ కూడా మనం బెయిల్ వేసుకొని, అక్కడ కూడా పీటీ వారెంట్ల మీద ఆర్గ్యుమెంట్ చేసుకొని ఇమీడియట్గా బెయిల్ వచ్చేస్తే బెయిల్ అక్కడ తీసేసుకొని షూరిటీస్ అన్ని సబ్మిట్ చేస్తే రెడీ అయిపోవచ్చు. కానీ మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా లేకపోతే ట్రయల్ కోర్టులోనే దీన్ని చూసుకుంటారా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు ఈరోజు ప్రధానంగా బెయిల్ డిస్మిస్ చేయడానికి ప్రధాన కారణం డీమ్ టు కస్టడీ అనే అంశాన్ని మీద ఈ కొట్టేస్తున్నట్లు చెప్పినట్లు మనకి న్యాయవాది తెలిపారు. అంటే ప్రస్తుతం స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి మిగతా 3 కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ అయినట్టు పరిగణించాలి అనేటువంటిది కోర్టుని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. కాబట్టి ఈ మెరిట్స్లోకి వెళ్లకుండా నేను ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ వీటిని కొట్టేస్తున్నాను అనేటువంటి తెలిపారు. ఫర్దర్గా దీన్ని న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ 3టిని కేవలం ఒకే అంశం మీద కొట్టేసినట్టు మనకి స్పష్టమవుతుంది. వినోద్, కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, హైకోర్టు నుంచి. ధన్యవాదాలు జయప్రకాష్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అమరావతి రింగ్ రోడ్డు కేసు, ఫైబర్నెట్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. సిఐడి తనపై చేసిన ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు ఘటన కేసుల్లోనూ బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెల్లడించిన ధర్మాసనం చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు మరో గంటలో నగారా మోగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో పర్యటించిన సిఈసి ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలు, భద్రతా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షించింది. అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించింది. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లోని ఓటర్ జాబితాను ప్రకటించింది. షెడ్యూల్ విడుదల చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా కులగణన వంటి వ్యూహాలతో ప్రచారం హోరెత్తించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు జరగనున్న వేళ ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనేలా ప్రణాళికలు జరుపుతోంది. ఇవాళ ఢిల్లీ వేదికగా జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొననున్నారు. ఎన్నికల సన్నద్ధతపై విస్తృత చర్చతో పాటు దేశవ్యాప్త కులగణన డిమాండ్పై ఎలా ముందుకు సాగాలో వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. భాజపా హిందుత్వ ఎజెండాను ఎదుర్కొనేందుకు కులగణనను ఆయుధంగా మార్చుకోవాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ప్రభుత్వాలను నిలుపుకోవడంతో పాటు మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అగ్రనేతలను రంగంలోకి దింపి భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతిపక్షాల నేతలు కేంద్ర సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొంటున్న తరుణంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం నాయకుల ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన దీక్షకు తెలుగుదేశం నాయకులు బీద రవిచంద్ర, ప్రభాకర్ చౌదరి, పరిటాల శ్రీరామ్ సహా పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ కడప బెస్త సాధికారిక కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఒంటిమిట్ట వరకు పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం నేతలు శ్రీనివాసులు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అమెరికాలోని పలు ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రవాస భారతీయుల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఫ్లోరిడా వెస్ట్ ఫామ్ బీచ్లోని ఒకీహీలీ పార్క్లో నిరసన ప్రదర్శన చేశారు. వాసు కర్లపూడి ఆధ్వర్యంలో పలువురు తెలుగువారు చంద్రబాబుకు మద్దతుగా సేవ్ ఆంధ్ర అంటూ నినాదాలు చేశారు. Save democracy. Save Andhra Pradesh. Save democracy. We want justice. We want justice. We want justice. Memo Saitam. Memo Saitam. Jai Babu. Jai Babu. Jai Babu. Nara. Nari first. Nara. Nari first. Nara. Nari first. Nara. Jai Babu. Jai Babu. Jai Babu. Jai Babu. Jai Babu. Jai Babu. Save Andhra Pradesh. Save democracy. Save Andhra Pradesh. Save democracy. Save Andhra Pradesh. Save democracy. We want justice. We want. గుంటూరు జిల్లా పొన్నూరులో అవ్వరు ఆదిమ సత్రం స్థలంలో నివాసాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులను ఖాళీ చేయించి స్థలం స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు భారీగా చేరుకున్నారు. ఇళ్లు తొలగించేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ధులిపాళ్ల నరేంద్ర అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు ఎలా కూలుస్తారంటూ మండిపడ్డారు. అవ్వరు ఆదిమ సత్రం స్థలంలో 4 దశాబ్దాలుగా పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు ఎలా ఖాళీ చేయిస్తారని ఆయన ప్రశ్నించారు. మరి మీకు హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే చెరువు కట్ట మీద ఉంటారు. పంచాయతీ వాళ్ళు నోటీసులు ఇవ్వడం లేదా? ఏసీగా నీకు ఆర్డర్ ఇవ్వాలా? హైకోర్టు ఆర్డర్ ఉంది. అలా కాదు లెటర్ ఆఫ్ స్టేషన్ దేనికి పోలీస్ కోసం అడిగారు. మీరు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? నోటీస్ గ్రూప్ ఎన్క్రోచ్మెంట్ అవసరం లేదు సార్. ఆర్డర్ చూపెట్టండి నాకు. ఇవ్వండి నాకు ఇప్పుడు ఇస్తాలుగా ఇందాక నుంచి ఏది అడిగినా తెస్తామని అంటున్నారు. ఏది అడిగినా తెస్తామని అంటున్నారు. ఏది ఇవ్వట్లా మీరు ఏది అడిగినా తెస్తాం ఇస్తాం. ఏది అడిగితే ఎవడా లాయర్ చూద్దాం. నీకు నోటీస్ అవసరం లేదు. నోటీస్ ఇవ్వకుండా పడగొట్టమని అక్కడ ఉందా చట్టంలో? ఉందా? చూపెట్టండి నాకు ఏ సెక్షన్ తీసుకున్నారు. ఇళ్లు ఖాళీ చేయించడానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పడంతో సంబంధిత పత్రాలు చూపాలని నరేంద్ర కోరారు. సమాధానం ఇవ్వకుండా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులతో కలిసి నరేంద్ర వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని పక్కకు లాగేయడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పంపించేదండి అది కాదు. ఆర్డర్ వచ్చే ముందు ఆర్డర్ ఇవ్వడం తెలీదా? మీకు ఆర్డర్ లేకుండా వచ్చి పడగొడతారా? ఆర్డర్ లేకుండా పడగొడతారా అంట. పోలీసులు అడ్డం పెట్టుకొని తమాషాలు చేస్తున్నారు. సమస్య లేదు, నాకు కాపీ ఇచ్చాలండి. సమస్య లేదు, మీకు కాపీ ఇచ్చాలండి. ఏదైనా
ఇవ్వండి, కాపీ ఇచ్చాలండి, కాపీ ఇచ్చాలండి మాకు. అది కాదు, వాళ్ళు ఎస్సీలు అని చెప్పి మీరు ఆయన పెట్టుకొని పడగొడతారు మీరు. మీ ఆస్తి ఉంటే ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యే అమ్ముడు పోయి మీరు ఎమ్మెల్యే స్థలం మీద కనుబడింది. ఎమ్మెల్యే కనుబడితే మీరు దాని మీద పడి ఇచ్చేస్తారా? మీరు ముందు కాపీ సమస్య లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో అధికార వైకాపా ఏ మార్గాన్ని వదలట్లేదు. తెలుగుదేశం జనసేన మద్దతుదారులున్న అనుమానం వస్తే చాలు విచ్చలవిడిగా వారి ఓట్లను తొలగిస్తూ ఓటు హక్కును లాక్కుంటోంది. తమ వారి ఓట్లను భారీగా చేరుస్తూ ప్రతిపక్షాల వారి ఓట్లను అడ్డదిడ్డంగా తొలగిస్తోంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఈసారైనా పాగా వేయాలని వైకాపా పన్నుతున్న కుట్రలు బట్టబయలవుతున్నాయి. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అడ్డగోలు ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గంలో వేల కొద్దీ దొంగ ఓట్లు ఉన్నాయని ప్రచారం చేసిన వైకాపా నేతలు ఓటర్ల జాబితా సవరణ పేరిట ఆన్లైన్లో ఫారం 7 దరఖాస్తులు చేశారు. చనిపోయినారని, ఇక్కడ ఉండటం లేదని, డబుల్ ఎంట్రీలని ఇలా వేర్వేరు కారణాలతో నియోజకవర్గంలో వేలాది మంది ఓట్లను తొలగిస్తున్నారు. కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోనే 250 ఓట్లు తొలగించాలంటూ దరఖాస్తులు వచ్చాయి. అధికార పార్టీకి చెందిన 124 మంది ఈ కుట్రలో భాగస్వాములయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్వర్ణ గ్రామంలో రేషన్ డీలర్గా పనిచేస్తున్న వైకాపా కార్యకర్త ముత్యాల రామారావు పని కట్టుకుని ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు తెలిపారు. అధికారులు కూడా వైకాపా నాయకుల పక్షాన నిలుస్తున్నారని విమర్శించారు. నోటీస్ ఇచ్చారు, నీ ఓటు లేదు, తొలగించబడింది, నువ్వు లేవని కంప్లైంట్ ఇచ్చారని అన్నారు. ఎవరు ఇచ్చారు ఏంటంటే ఆ నోటీస్ మీద పేరుంది ముత్యాల రామారావు అని చెప్పారు. రామారావు వచ్చినప్పుడు అవునండి నేను ఊళ్ళోనే ఉన్నాను కదా, ఆయన మా కోటా ఇస్తున్నాడు, ఆయన ఓసీపీ, నేను టీడీపీ అని చెప్పి తొలగించాలని నా పేరు తొలగించారు. నేను ప్రతి నెల వాళ్ళ కోటా కాడకు పోయి నేను కోటా తెచ్చుకుంటున్నాను. పక్కన చర్చి ఉంది, నేను పాస్టర్ని, అందరికీ గుర్తింపు తగిన మనిషిని. మరి ఇలా చేయటం ఏందోనని మేము చాలా బాధపడుతున్నాను. ఓటు తీసేయటం. నా ఇంటి నెంబరు 1072. నా ఈ డబుల్ ఎంట్రీ అని చెప్పి నా ఓట్లు తీసేశారు. మా అబ్బాయి వాళ్ళ పెళ్లి కాలేదు, నా రేషన్ కార్డులోనే ఉన్నాడు. నెల రేషన్ ఇస్తున్నారు, అతనికి తెలుసు. ఆ రేషన్ షాప్ డీలర్ అతను కంప్లైంట్ ఇచ్చారు. ముత్యాల రామారావు, నిక్ నేమ్ రాముడు, ఇతను కంప్లైంట్ ఇచ్చారు. డబుల్ ఎంట్రీ ఉందనేది తీసేస్తున్నామని చెప్పారు. నేను టీడీపీ కార్యకర్తనని చెప్పి నాకు తొలగించామని చెప్పి ఇచ్చేశారు. కానీ హైదరాబాద్లో అలా ఉన్న వాళ్ళు మొత్తం ఓట్లు, వైసీపీ వాళ్ళ ఓట్లు మొత్తం తొలగించకుండా ఒక టీడీపీ కార్యకర్తల ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారు. ఈ ఊర్లోనే ఉంటున్నాయో సంపాదన చేసుకుంటున్నారు. నేను పుట్టిన పార్టీ వచ్చిన నుంచి తెలుగుదేశం పార్టీ రెండోది లేదు. అసలు నా ఓటు తీసేశారని వాడు ముత్యాల రామయ్య. అంటే ఆ బజార్నల్లా నేనే తెలుగుదేశం నాయకుడు అందరూ అంటారు, అందుకని ఇది తీసేయాలని తీసేసారు. ఎంఆర్ఓని అడిగితే ఏముందో వరకు రాసుకుని వెళ్ళాడు. మా గ్రామంలో కుట్రపూరితంగా పంచాయతీలో కొంతమంది వైసీపీ సభ్యులు కూర్చొని బిఎల్ఓల్ని లోపరుచుకొని ఎంఆర్ఓ మద్దతుతోటి 230 ఓటర్లని తొలగించడం జరిగింది. నేను బూత్ నెంబర్ 185 బూత్కి బిఎల్ఏనండి. ఆ ముత్యాల రాముడు అనేవాడు ఈ బూత్లోనే 11వ వార్డు నెంబరు కోటా కూడా ఇస్తున్నాడండి డీలరు. ఇన్ని చేస్తా కూడా అతను ఊళ్ళో ఉన్నోళ్ళకి 41 మందికి ఊళ్ళో లేరని ఓటర్లకి ఫామ్ 7 పెట్టాడండి. ఆ బిఎల్ఓ గారు కూడా వన్ సైడ్గా చేశారండి. వైసీపీ లేదు న్యూట్రల్గా ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు కూడా బాబు మేము ఇక్కడ ఉండలేదు, మా ఓట్లు తీసి నేను స్వచ్ఛందంగా చెప్పినా కూడా ఆ బిఎల్ఓ గారు దానికి ఫామ్ 7 అనేది పెట్టకుండా ఆ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు టీడీపీ అనుకున్నటి అన్నిటికీ ఫామ్ 7 అనేది పెట్టారండి. జెన్యున్గా ఉన్న ఓట్లు, ఒక్కొక్క ఓటు ఉన్న వాళ్ళనే వీళ్ళు ఫారం 7లుగా పెడతాము. కొంతమంది గ్రామంలో ఉన్నా కూడా చనిపోయారని చెప్పి ఇట్లా
తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుదారుల ఓట్లు తీసేయటానికే వాళ్ళు పూనుకొని ఈ రకంగా చేశారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించాలంటే నిపుణులైన ఆంగ్ల భాష సబ్జెక్టు టీచర్లతో శిక్షణ ఇప్పించాలి. కానీ విద్యా సంస్కరణలు తీసుకొచ్చామంటూ పదే పదే చెప్పే జగన్ సర్కార్ ఏం చేస్తోందో తెలుసా? చదివే అవగాహన చేసుకోవడం, విని అర్థం చేసుకోవడం, మాట్లాడే నైపుణ్యాలను అందించే బాధ్యతలను లెక్కలు సోషల్ మాస్టర్లకు అప్పగించింది. సబ్జెక్టుతో సంబంధం లేని, శిక్షణ లేని వారితో టోఫెల్ చెప్పించడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడటం, అమెరికన్ యాక్సెంటే కాకుండా మన పిల్లలు ఇక గొప్పగా మాట్లాడే పరిస్థితి, డైలెక్ట్ వస్తుంది. ఇంగ్లీష్ వినడమే కాకుండా ఇంగ్లీష్ మాట్లాడడంలో కూడా వీరికి ఇది అన్నీ కూడా తీసుకొని వచ్చే కార్యక్రమంలో టోఫెల్ను కూడా ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడతా ఉన్నాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విన్నారుగా, ఈ ఏడాది జూన్ 12న పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ టోఫెల్పై చెప్పిన మాటలు. పేద పిల్లలకు ఆంగ్ల భాష నైపుణ్యాలు అందించేందుకు టోఫెల్ తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన శిక్షణ ఇప్పించకుండా వారి జీవితాలతో ఆటలాడుతోంది. టోఫెల్ కంటెంట్ను ఇంతవరకు ఇవ్వలేదు, ఉపాధ్యాయులకు శిక్షణ అందించలేదు. కానీ టోఫెల్ చెప్పాలంటూ టీచర్లపై ఒత్తిడి చేస్తోంది. ఏ దేశంలోనైనా టోఫెల్ సిలబస్ను ఆంగ్ల సబ్జెక్టు టీచర్లు చెబుతారు. ఇక్కడ మాత్రం సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితం ఉపాధ్యాయులే చెప్పాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రోజువారీ బోధనతో తీరిక లేకుండా ఉండే ఈ ఉపాధ్యాయులు టోఫెల్ ఎలా చెబుతారు? ప్రచారం కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని పేద పిల్లలపై రుద్దడం జగన్ సర్కార్కి పరిపాటిగా మారింది. పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 9 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్న టోఫెల్ శిక్షణ అపహాస్యంగా మారింది. 3 నుంచి 5 తరగతులకు టోఫెల్ ప్రైమరీ, 6 నుంచి 9 తరగతులకు టోఫెల్ జూనియర్ నిర్వహిస్తున్నారు. వీరికి ఆంగ్ల భాష సబ్జెక్టు ఉపాధ్యాయులతో కాకుండా లెక్కలు, సోషల్ టీచర్లతో పాఠ్యాంశాలు చెప్పిస్తున్నారు. ఈ సబ్జెక్టుల్లో సిలబస్ను సకాలంలో పూర్తి చేయడమే కష్టం. ఇప్పుడు వాటితో పాటు టోఫెల్ శిక్షణ ఇవ్వాలట. వీరికి ఇప్పటి వరకు టోఫెల్ గురించిన అవగాహన కల్పించలేదు. మరోపక్క టోఫెల్ తరగతుల కోసమని 3 నుంచి 9 తరగతుల్లోని ఆంగ్ల సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగించేశారు. టోఫెల్ బోధనలో కొంత భాగాన్ని ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులకు అప్పగించిన ప్రభుత్వం ఆంగ్ల ఉపాధ్యాయులను టోఫెల్కు అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. 3 నుంచి 5 తరగతులకు వారానికి 6, 6 నుంచి 9 తరగతులకు వారానికి 5 పీరియడ్లు టోఫెల్ చెప్పాలని సూచించింది. వీటి కోసం ఆంగ్లం సబ్జెక్టులో సిలబస్ తగ్గించింది. ఆంగ్లం సబ్జెక్టులో పాఠాల తొలగింపులోనూ ఎన్నో వింతలున్నాయి. కంటెంట్ ఇతర సబ్జెక్టుల్లో ఉండటం, పై తరగతుల్లో ఉండటం, పాఠం ఎక్కువగా ఉండటంతో వీటిని తొలగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పాఠ్యపుస్తకాలు రూపొందించే సమయంలో ఈ లోపాలున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలికి తెలియలేదా? 3వ తరగతిలో యూనిట్ 5, 8లలో కొన్ని పాఠాలు తీసేశారు. ఇవి మతం, నైతికత స్టోరీలు, నో బ్యాగ్ కార్యక్రమంలో వస్తున్నందున తొలగించినట్లు SCERT పేర్కొంది. ఇతర యూనిట్లతో పోలిస్తే ఇవి కష్టంగా ఉన్నాయని, సులభమైన భాషలో లేనందున తీసేసినట్లు వెల్లడించింది. నిజంగానే అంత కష్టంగా ఉంటే 3వ తరగతి పుస్తకంలో ఎలా పెట్టారు? 7వ తరగతిలో యూనిట్ 5, 7లలోని పాఠాలు తొలగించారు. ఇతర పాఠాలతో పోలిస్తే వీటిలో ఆంగ్ల పదాలు కఠినంగా ఉన్నాయని తీసేశామని పేర్కొంది. మొక్కలు, జంతువుల పేర్లు పలకడం, అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని వెల్లడించింది. ఇలాంటి పాఠాలను 7వ తరగతిలో పెట్టాలని సూచించింది ఎవరు అన్న ప్రశ్న వినిపిస్తోంది. 8వ తరగతిలో యూనిట్ 5, 7లలోని పాఠాలు తొలగించారు. కేంబ్రిడ్జ్ సందర్శన, దివ్యాంగుడి కథనం 9వ తరగతిలోని ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో వచ్చినందున అవసరం లేదంటూ తీసేసింది. సప్లిమెంటరీ రీడర్లోని భారతదేశ ప్రాచీన విద్యా విధానం అనే పాఠం భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రంలోని పాఠాల్లో ఉన్నందున తొలగించినట్లు పేర్కొంది. ఇంతకాలం SCERTకి ఈ విషయం తెలియదా? 9వ తరగతిలో యూనిట్ 7, 9 పాఠాలు తీసేశారు. ఇందులో బెగ్గర్ పాఠంలోని సందేశం కంటే ఇతర పాఠాల్లో మంచి సందేశం ఉన్నందున తొలగించినట్లు SCERT వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 1100 దాటింది. ఒక ఇజ్రాయెల్లోనే 700 మంది మరణించినట్లు సమాచారం. హమాస్ మెరుపు దాడులకు ప్రతీకారంగా యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యానికి అన్ని చర్యలు తీసుకునేందుకు పచ్చజెండా ఊపడంతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దేశ దక్షిణ పట్టణాల్లో చొరబడ్డ ఉగ్రవాదులపై
ఇజ్రాయెల్ సైన్యం ఇంకా పోరాటం చేస్తోంది. గాజా స్ట్రిప్పై దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ హమాస్ ఉగ్ర సంస్థల మధ్య యుద్ధం కొనసాగుతోంది. గత దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 4 ప్రాంతాల్లో పోరాటం చేస్తున్న హమాస్ మూకల్ని వేటాడేందుకు ప్రత్యేక దళాలు చేరుకున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నాయి. ఇప్పటి వరకు గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యాలు వెళ్లలేదు. కేవలం వైమానిక దాడులను మాత్రమే జరుపుతున్నారు. అక్కడ 1200 లక్ష్యాలను కూల్చేసినట్లు సమాచారం. గాజాలోని పాలస్తీనా టవర్ను ఇజ్రాయెల్ వైమానిక దళం కూల్చివేసింది. పాలస్తీనా మీడియా రిపోర్టింగ్ చేస్తుండగా ఈ దాడి జరిగింది. గాజాలోని 1,23,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. You mentioned to us what we're happening. If you are not in a position to do so safely, then please get to safety. శనివారం ఒకేసారి 1000 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది. ఎడారి ప్రాంతంలో జరిగిన ఓ పార్టీలో నరమేధం సృష్టించారని, అక్కడ 260 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. మృతులను వారి గుర్తించేందుకు DNA పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో హమాస్ జరిపిన దాడిలో 10 మంది నేపాలీయులు మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. 12 మంది థాయిలాండ్ దేశస్థులు మృతి చెందగా 11 మందిని హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. 4 అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చింది.